ఇప్పుడు అది నీది. అగ్రెసివ్ అక్కడ తగిలినా గాల్లో పీస్ఫుల్. ఫస్ట్ గ్రీన్ పడింది. envious and self-centered. Yeah. Yes, and self-centered. మొత్తం అటు ఇటు కలిసి Jealous. జెలస్ నాకు 3 పడ్డాయి. సో నేను బిందుకి ఎందుకు నేను అగ్రెసివ్ ఇచ్చాను, కానీ ఫస్ట్ వీక్లో ఆ స్టిక్కర్ టాస్క్కి నేను చూశాను ఆ టైంకి చాలా అగ్రెసివ్ అయింది. ఈవెన్ అఖిల్ నోస్కి కూడా బ్లీడింగ్ వచ్చింది. సో అందుకే లైక్ ఐ హ్యావ్ సీన్ దట్ అగ్రెసివ్ సైడ్. ఈ తర్వాత కూడా లైక్ ఎలా చెప్పాలి, నేను ఆ క్యాప్టెన్సీ కంటెండర్ కోసమే కూడా ఆ టైంకి చెప్తున్నాను. బట్ ఈ టైం ఫస్ట్ టైం నేను చూశాను మీరు విన్న కూడా లేదు. యు ఆర్ ఓవర్ ల్యాపింగ్ మీ వెన్ ఐ వాంటెడ్ టు టాక్. I was overlapping. Yes, aggressive ga, because I guess one time I told you why you getting loud, like what happened. No, నేను చెప్పలేదు. నేను అడిగాను why you getting loud, what happened, because ఈ టైం నేను సాఫ్ట్ గా చెప్తాను. సో what happened. సో కొంచెం నేను అగ్రెసివ్ సైడ్ మీ దగ్గరికి అది చూశారు. ఈ తర్వాత నేను మీకు పీస్ఫుల్ ఇచ్చాను. పీస్ఫుల్ ఎందుకు, బికాజ్ ఎస్ ఈ మొత్తం అయిపోయిన తర్వాత యూ హ్యావ్ దట్ పీస్ఫుల్ యాటిట్యూడ్, యూ ఫర్గెట్ అబౌట్ ఇట్ అండ్ లైక్ యూ డోంట్ ఈవెన్ థింక్ సో మచ్ అండ్ యూ గివ్ అదర్ ఛాన్స్ ఆల్సో. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఎందుకు నేను ఎన్వియస్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్ ఇస్తాను, బికాజ్ ఆ సేమ్ ఫస్ట్ వీక్ లో నేను జెలస్ అయింది అండ్ అజయ్ కి బ్లాక్ రోజ్ ఇచ్చారు, లైక్ బట్ a healthy jealous type. So envious, like instead of being with the challengers, he was more with the warrior. Okay. And whenever the self center enduku, because ippadu varake kuda like na point kuda like enduku my point consideration ki ledu, ma point ki consideration ledu. A point ki like this judge wala task, whatever that happened, and for the manipulation and for all those personal attack, janal enduku like why will they get what do you say, manipulate that they should think about this. So you had a very strong point and you మళ్ళీ మీరు అది చెప్తారు ఎందుకు ఆ పాయింట్ కి కన్సిడరేషన్ లేదు. సో ఫర్ మీ ఇట్ వాస్ వెరీ कैसा बोलना, बिकॉज फॉर मी అది కొంచెం నాకు ఎలా అయింది, అరే నేను సేమ్ చెప్తాను కి లిసన్ యు ఆర్ రైట్ ఇన్ యువర్ పాయింట్, దే ఫాట్ వెరీ రైట్ ఇన్ దేర్ పాయింట్, నేను అది ఏమి పాయింట్ కి కన్సిడరేషన్, బట్ ఈ తర్వాత ఇప్పటి వరకు కూడా అది సేమ్ పాయింట్ వచ్చింది. సో కొంచెం నాకు మీరు కొంచెం సెల్ఫ్ సెంటర్డ్ లాగా ఫీల్ అవుతుంది. ఎన్వియస్ తో నేను చెప్పాను బికాస్ ఆఫ్ ద ఫస్ట్ వీక్ నాగార్జున బ్లాక్ రోజ్ అండ్ రెడ్ రోజ్ కి మీరు అజయ్ కి బ్లాక్ రోజ్ ఇచ్చారు అని చెప్పారు. అది కొంచెం నాకు జెలస్ అయింది, బికాస్ హీ ఈస్ మోస్ట్లీ విత్ ద వారియర్, నాట్ విత్ ద ఛాలెంజర్స్. ఇఫ్ హీ వుడ్ హ్యావ్ బీన్ దేర్, సో మేబీ వుడ్ హ్యావ్ ప్లేడ్ గుడ్. సో ఫర్ మీ ఐ ఫైండ్ లిటిల్ ఎన్వియస్ ఆఫ్ దట్. ఐమ్ లైక్ నై, ఇట్స్ నాట్ లైక్ దట్, బికాస్ ఆ అబ్బాయి కూడా నా దగ్గర లైక్ ఇన్ వారియర్స్ గ్రూప్ కి కూడా ఇంత మాట లేదు, ఈవెన్ దట్ టైమ్ గేమ్ ప్లాన్ కి కూడా లేదు. సో అలాగే నాకు కొంచెం అనిపించింది. And yeah, that's about it. Okay. And since to talk about it, aggressive icharu first week task lo ఆ టాస్క్ లో చూసినట్లయితే నేను ఒక్కదాన్నే కాదు అగ్రెసివ్ గా ఉన్నింది, అందరూ అగ్రెసివ్ గా, హూఎవర్ వాజ్ ఇన్ ద ఫీల్డ్ అందరూ అగ్రెసివ్ గా ఉన్నారు. నాకొక్కదానికి అగ్రెసివ్ అని చెప్పటం ఇట్ వాజ్ రాంగ్. నా వల్ల అఖిల్ కి దెబ్బ తగిలిందన్నారు, ఇంకొకరి వల్ల నాకు కూడా దెబ్బ తగిలింది, సో తాన్నేమంటారు. అండ్ లైక్ దెబ్బలు పక్కన పెడితే మిగతా అందరూ ఎలా హౌ దే ప్లేడ్ అని మీరు కూడా చూసారు. సో నాకు ఒక్కదానికే ఆ ట్యాగ్ ఇచ్చి మిగతా అందరికీ అది తీసేయటం నాకు అది నచ్చలేదు. సో
పర్వాలేదు పర్వాలేదు ఐఎమ్ డిఫెండ్ చేయాలి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద పీస్ఫుల్ థింగ్. అండ్ ఇది envious and self-centered. envious, yeah. I understand. Self-centered అంటే అక్కడ టాస్క్ లో ఐ హ్యాడ్ టు మేక్ మై పాయింట్. నేను చెప్పే పాయింట్ అక్కడ అందరూ అగేన్స్ట్ గా అరుస్తున్నప్పుడు నేను నా పాయింట్ ని క్లియర్ గా చెప్పాలి. అండ్ ఎక్కడో నాకు ఆఫ్టర్ 2 rounds మీకు నేను చెప్పేది అర్థం కాలేదని నాకు క్లియర్ గా అర్థం అయిపోయింది. లేదు, అండ్ మిగతా వాళ్ళు అగేన్స్ట్ గా మాట్లాడుతున్నారు, అది మీ థింకింగ్, అది మీ థింకింగ్, నా థింకింగ్ కాదు. మళ్ళీ చెప్తాను, మీరే పక్కన దీనికి మీనింగ్ ఇదా అని ఆఫ్టర్ 2 rounds. లేదు ఆడ తెలుసు అది గర్ల్ ఉంది, ఇస్ జస్ట్ కన్ఫర్మేషన్ కోసమే ఆడ అని గర్ల్ ఉంది నా, అది నేను అడిగాను. అలాగే కాదు ఆడ ఏంటిది అలాగే నేను చెప్పను, ఆడ మీన్స్ గర్ల్ నా, అది నేను అడిగాను. అదే మీరు ఆ క్వశ్చన్లు అడగటంలో ఐ వాజ్ లైక్ ఇంత ఫస్ట్ 2 rounds తర్వాత ఇప్పుడు తనకు అర్థం అవుతుందంటే దర్ ఇస్ నో పాయింట్ అని అర్థమైంది. సో అందుకే మధ్యలో ఇంగ్లీష్ తెలుగు యూజ్ చేస్తా, మీకు అర్థం అవుతుందా లేదా అని నేను మీకు అర్థం అవుతుంది మాట్లాడుతున్నా. అండ్ స్టాండింగ్ అప్ నా కోసం నేను అక్కడ నిలబడ్డాను. సో ఐ హ్యాడ్ టు లైక్ మేక్ మై పాయింట్. అది నేను సెల్ఫ్ సెంటర్డ్ అనుకోను. ఐ థింక్ మీకు ఏమైనా టర్మ్ దానికి ఇవ్వాలనుకుంటే స్టాండింగ్ అప్ ఫర్ మై సెల్ఫ్ అంటాను. ఇట్స్ నాట్ సెల్ఫ్ సెంటర్డ్. లేదు, బికాస్ మళ్ళీ మీరు చెప్తారు ఎందుకు ఆ పాయింట్ కన్సిడరేషన్ నేను చెప్పే పాయింట్ నేను చాలా బిలీవ్ చేశాను. చేసినప్పుడు అది సెల్ఫ్ సెంటర్డ్ అవదు, స్టాండింగ్ అప్ ఫర్ మై సెల్ఫ్, నా కోసం నేను నిలబడ్డాను. ఓన్లీ టాకింగ్ అబౌట్ యువర్ పాయింట్ వై ఇట్ వాజంట్ కన్సిడర్డ్. సో ఫర్ మీ ఎక్కడ గ్రూప్ నుంచి వాట్ ఎవర్ దేర్ గ్రూప్ వాస్, నోబడీ కేమ్ అండ్ టోల్డ్ మీ హౌ కమ్ యూ డిడ్ నాట్ కన్సిడర్ దిస్ పాయింట్, వై యూ డిడ్ంట్ సే దిస్ పాయింట్. ఇప్పుడు కూడా చెప్తాను మీరు నా పాయింట్ కన్సిడర్ చేయలేదని. అందుకే నేను సెల్ఫ్ సెంటర్డ్ నా పాయింట్ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా మీరు ఒక్క పాయింటే పట్టుకున్నారు కానీ జరిగిందే మిగతా పాయింట్స్ కూడా రియలైజ్ always about you, Bindu. It's about others also. But if I'm not right, considering your point, I have to stand up for myself kada. నేను రైట్ అయినప్పుడు నా కోసం నేను నిలబడాలి. చూడండి ఇప్పుడు ఏమవుతుంది, నేను because I am right, అలాగే సెల్ఫ్ సెంటర్డ్ కాదు, నేను సెల్ఫ్ సెంటర్డ్ కాదు, నేను నా కోసం నిలబడ్డాను. there's a difference. సెల్ఫ్ సెంటర్డ్ కి నా కోసం నేను నిలబడడానికి డిఫరెన్స్ లేదు. because for you till now is the same thing, like I said that, and if you understood or no, but I think you did not understood, so it's always about you. సో అది నాకు నిజంగా చెప్తాను, అది సెల్ఫ్ సెంటర్డ్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ ఇంట్లో సింపుల్, ఐ హ్యాడ్ టు రేజ్ మై వాయిస్, ఐ హావ్ టు స్టాండ్ ఫర్ మై పాయింట్ అని నాకు 2 weeks ముందరే తెలిసిపోయింది. సో ఐ విల్ స్టాండ్ ఫర్, నేను నిజం అనుకునింది నేను నిలబడతాను. అందుకే నేను చెప్పాను అగ్రెసివ్ టైంలో ఆబ్వియస్లీ ఈ టైం కి కూడా మీరు అది మైక్ తీసుకొని వెళ్ళను, అది ఫస్ట్ టైం నేను చూశాను మీకు. నాకు even that was not even expectation that you will do that, being very honest to you. So even that is aggressive behavior. ఈ తర్వాత ఆ ఫస్ట్ వీక్ కి నేను చెప్పాను ద స్టిక్కర్ టాస్క్ అది అయింది. ఈ టైంలో చాలా మందికి హర్ట్ అయింది, ఇంక్లూడింగ్ యూ ఆల్సో, బట్ యూ వర్ వెరీ అగ్రెసివ్ దట్ టైమ్. ఐ సీన్ ఇట్, అందుకే నేను చెప్తాను. దెన్ ఈ తర్వాత నేను అగ్రెసివ్ అంటే మీరు చాలా మందికి అగ్రెసివ్ ట్యాగ్ ఇవ్వాల్సి వస్తుంది. I'm just saying if నేను అగ్రెసివ్ అంటే ఇష్టం నా, అదే చెప్తున్నా, అగ్రెసివ్ అనుకుంటే చాలా మందికి ట్యాగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు టాస్క్ ఏంటిది, నాకు ఏం ఫీల్ అయింది నేను ఏం చెప్తాను, నేను నా గురించి డిఫెండ్ చేసుకుంటున్నా. కరెక్ట్, మీరు డిఫెండ్ చేయండి, బట్ ఐ విల్ నాట్ చేంజ్ దట్ వాట్ హస్ ఆల్రెడీ హ్యాపెన్ అండ్ ఐ యామ్ సీయింగ్ ఇట్. దాట్ చేంజ్ చెయ్యను. వాట్ ఎవరు ఓకే ఆఫ్టర్ దిస్ ఐల్ టాక్. నిద్ర వచ్చిందంటే గ్రేట్ కింద దిగినప్పుడు ఎందుకు దిగుతాడు అనుకుంటా. పైకి చుట్టూ పైకి రండి మాస్టర్ ప్లీజ్.